పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరీమణులందరికీ నా నమస్కారములు. నా పేరు డాక్టర్ టి. సుశీల. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పూల విభాగంలో ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చర్చించుకునబోయే అంశము వర్టికల్ గార్డెన్స్, నిలువ వ్యవసాయము. వర్టికల్ గార్డెన్స్లో ఉన్నటువంటి రకాలని ఒకసారి మనం చూద్దాము. ఈ వర్టికల్ గార్డెన్స్ని ఆ యొక్క పరిస్థితులను బట్టి, ఆ యొక్క వాతావరణాన్ని బట్టి, లేకపోతే మనం నివసించే బిల్డింగ్స్ని బట్టి కూడా మన రకరకాలైన మోడల్స్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న పిక్చర్లో చూస్తున్న విధంగా వీటిని గ్రీన్ ముఖభాగాలు అంటారు, గ్రీన్ ఫకేడ్ గార్డెన్స్ అంటారు. ఇవి మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడే ఈ ఆర్కిటెక్చర్తో ఇదంతా కూడా ప్లాన్ చేసి మనం దీన్ని డిజైన్ చేస్తాము. ఇవి ముఖ్యంగా అవుట్డోర్ డెకరేషన్ కింద వస్తాయి. అంటే ఆ బిల్డింగ్ ఉపరితలం బయట ఉన్న భాగాన్ని ఎక్కువగా ప్రాకే మొక్కలు, లేకపోతే ఇలాగా క్రీపింగ్, ఇలా పైనుంచి కిందకి వేలాడే మొక్కలు, అలాంటి వాటిని మనము ఈ యొక్క డిజైన్కి ఉపయోగించడం ద్వారా మొత్తం ఆ గోడను అంతటిని కూడా అవి కవర్ చేసి గ్రీన్గా ఉండి, గ్రీన్ వాల్స్, గ్రీన్ ఫకేట్స్ని అవి క్రియేట్ చేయడంలో ఎంతగానో ప్రముఖ పాత్ర వహిస్తాయి. తర్వాత మాడ్యులర్ వెర్టికల్ గార్డెన్స్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మార్కెట్లో మనకి టెక్నాలజీ అంతా అవైలబుల్గా ఉంది. ఈ మాడ్యూల్స్ లేకపోతే ప్యానెల్స్ అనేవి డిఫరెంట్ డిజైన్స్లో మనకి మార్కెట్లో, నర్సరీస్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సులువు. మనం అనుకున్న మేరకు మన డిజైన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ మాడ్యూల్స్ని డిఫరెంట్ షేప్స్లో మనం ప్లాన్ చేసి గోడకు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఇండోర్లో పెట్టుకోవచ్చు, అలాగే ఇంటి బయట కూడా సెల్లార్స్ డెకరేషన్కి కానీ, లేకపోతే బయట ఉన్నటువంటి వాల్స్ డెకరేషన్కి కానీ వీటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. తర్వాత పాకెట్ లేదా పర్స్ వెర్టికల్ గార్డెన్స్. ఇక్కడ మనం పిక్చర్లో చూసిన విధంగా పాకెట్స్ లాంటి చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ప్యానెల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. వీటిలో మనం పెట్టుకొని వీటిలో మనకి అనుకూలమైనటువంటి మొక్కలు, డిఫరెంట్ అంటే హైట్లో పెరిగే మొక్కలు కావచ్చు, లేకపోతే గుబురుగా పెరిగే మొక్కలు కావచ్చు, వాటిని మనము డిఫరెంట్ షేప్లో లేకపోతే డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా మనం గ్రో చేసుకోవడం ద్వారా అందమైన ఆకృతిని ఇది క్రియేట్ చేయడమే కాకుండా మన ఇంట్లో అవసరానికి కూడా ఉపయోగపడే మొక్కలను కూడా మనం పెంచుకోవచ్చు వీటి ద్వారా. తర్వాత ఏరోపోనిక్స్ వర్టికల్ గార్డెన్స్. సో ఈ గార్డెన్స్లో మనము నేలని అసలు ఏమీ మనం ఉపయోగించము. అంటే కోకోపీట్ లేకపోతే వర్మి కంపోస్ట్ అలాంటి మీడియాని యూజ్ చేస్తాము. అంతేకాకుండా వీటికి పోషక ద్రావణంతో మనం పొగమంచు లాంటిది క్రియేట్ చేసి ఆ పొగమంచుని మొక్కల మీద మనం స్ప్రే చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల మొక్కలు ఏపుగా ఆరోగ్యంగా పెరగడమే కాకుండా ఎంతో అందాన్ని, ఆకర్షతని ఇస్తాయి. ఇది ఇండోర్ డెకరేషన్కి, ఇండోర్ పరిస్థితులకి ఇవి చాలా అనుకూలమైనది. తర్వాత నిలువు హైడ్రోపోనిక్స్ గార్డెన్స్. ఇది కూడా నేల లేకుండా పోషకాలు అధికంగా ఉన్నటువంటి నీటిలో పెరిగే మొక్కలు. సో వీటిని పెంచుకోవడం ద్వారా కూడా అందాన్ని, లేకపోతే ఉన్న పరిస్థితులను ఆకర్షణీయంగా మనం తయారు చేయొచ్చు. తర్వాత ప్యానెల్ వర్టికల్ గార్డెన్స్. పెద్ద పెద్ద ప్యానెల్ లేదా ఫ్రేమ్లు ఉంటాయి. వాటిలో మనం వివిధ రకాలైన మొక్కల్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం అమర్చుకొని అందంగా అలంకరించుకోవచ్చు. ఇది ఇండోర్ అలాగే అవుట్డోర్ డెకరేషన్కి, లేకపోతే అంటే అంతర్గతంగా లేకపోతే బాహ్య ప్రదేశాలకు కూడా ఇది డెకరేట్ చేయడానికి ఇది సూటబుల్గా ఉంటాయి. అలాగే ప్యాలెట్ వర్టికల్ గార్డెన్స్. అంటే వీటిని మనం రీసైక్లింగ్ ప్యాలెట్లు ఉంటాయి. వాటిని మనము మొక్కలు పెంచుకోవడానికి ఇలాగా ఒకదాని తర్వాత ఒక మీద తర్వాత ఒకటి అలాగా మనం మొక్కల్ని పెంచుకోవడానికి పూల మొక్కలు పెంచుకోవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న మనకు కావాల్సినటువంటి మెంతి కానీ, లేకపోతే కొరియాండర్ కానీ అలాంటి ఇంట్లో ఉపయోగపడే మొక్కలు కూడా మనం పెంచుకోవచ్చు. అలాగే పూజకు ఉపయోగించే మన చిన్న చిన్న పూల మొక్కలు, చామంతి, బంతి అలాంటివి కూడా దీనిలో వేసుకొని మనం పెంచుకోవడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. తర్వాత ఇండోర్ వర్టికల్ గార్డెన్స్. సో ఇది తక్కువ కాంతి అలాగే తక్కువ కాంతి ఉండే ఇండోర్ ప్లేసెస్లో, అంటే మన వరండాస్లో కానీ, లేకపోతే డ్రాయింగ్ రూమ్స్లో కానీ, లేకపోతే టీవీ హాల్స్లో ఇవి పెంచుకోవడానికి లేకపోతే ఇవి డెకరేట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అక్కడ మనం చూసినట్లయితే ప్యానెల్లో మనకి చిన్న చిన్న కుండీలు లాంటివి అమర్చారు. అందులో మనం మీడియాతో ఫిల్ చేసి ఇండోర్ కండిషన్స్లో, అంటే ఇంటి లోపల తక్కువ కాంతి ఉండే ప్లేస్లో ఏవైతే మొక్కలు గ్రో అవుతాయో అలాంటి మొక్కల్ని, అంటే నీడను తట్టుకునే మొక్కలను మనం ఎంపిక చేసి గాలి నాణ్యత లేకపోతే సౌందర్యాన్ని పెంచడానికి ఇది అనుకూలమైనటువంటి అమరిక. తర్వాత రొటేటింగ్ వర్టికల్ గార్డెన్. అంటే మనకి మన ఇంటిలో వెస్ట్ డైరెక్షన్లో, పశ్చిమ దిశలో లేకపోతే తూర్పు, పడమర ఎటువైపు నుంచి అయితే మనకి బాగా
వెలుతురు సూర్యరశ్మి బాగా దొరుకుతుందో ఆ డైరెక్షన్లో మనం పెట్టుకోవడానికి అనుకూలంగా దీనికి రొటేటబుల్ అంటే మనం మూవ్ చేయడానికి అనుకూలమైనటువంటి కిందన వీల్స్ ఉంటాయి. సో ఆ వీల్స్ని బట్టి మనం ఎక్కడ కావాల్స్తే అక్కడికి దాన్ని మనం అమర్చుకోవచ్చు. దీనివల్ల సూర్యరశ్మిని ఆప్టిమంగా ఉపయోగించుకోవడానికి ఈ స్ట్రక్చర్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. దీనిలో మనము ముఖ్యంగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనము ఫోలియేజ్ ప్లాంట్స్ని కానీ లేకపోతే మనకి ఇంటికి అవసరమయ్యే మొక్కలను కానీ మనం పెంచుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటాయి. తర్వాత ఫ్రీ స్టాండింగ్ వెర్టికల్ గార్డెన్స్. సో ఇది ఎక్కువగా టెర్రస్ గార్డెన్లో ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. వీటిలో వివిధ దశల్లో ఒక స్టెప్ బై స్టెప్ మనము పాట్స్ లాంటివి ఉంటాయి, అవి అమర్చబడి ఉంటాయి. దానిలో మనం మీడియా ప్లేస్ చేసుకొని మీడియా వేసుకొని మీడియాలో మనకు కావాల్సినటువంటి ఒక కుండీలో అంతా ఆకుకూరలు వేసుకోవచ్చు, ఒక కుండీలో అంతా మెంతి లేకపోతే పుదీనా అలాంటివి వేసుకోవచ్చు, ఒక దాంట్లో పూల మొక్కలు వేసుకోవచ్చు. అలాగే ఇది బయట అవుట్డోర్ కండిషన్స్లో గ్రో చేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే మనం ఇంట్లో కూడా మీడియన్ వాల్గా లేకపోతే ఒక సెపరేటింగ్ వాల్గా కూడా పెంచుకోవడానికి ఇవి అనుకూలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఇండోర్లో అంటే నీడ తగిలే ప్లేసెస్లో ఏవైతే మొక్కలు పెరుగుతాయో అలాంటి వాటిని కూడా మనం పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.